మనకిచ్చినటువంటి శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి ఉన్నతమైన నామములో 7వ నెలలో మరొక సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసిన విధానమును బట్టి 2 చేతులు పైకెత్తుదాం. దేవదేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా, ఈ ఉదయకాల సమయములో నాయనా నన్ను దర్శించండి, నన్ను బలపరచండి నాయనా. విలువైన సమయాన్ని నీవు నాకు ఇచ్చినందుకై స్తోత్రాలు నాయనా. నువ్వెంతైనా నమ్మదగిన వాడువు, ఆశ్చర్యమక కార్యములను చేయవాడువు నాయనా. నీ సన్నిధి మాకు దయచేయండి, ఆత్మతో బలపరచండి. నీ కృపాశీర్వాదములు దేవా మీరు మాకు దయచేసి నడిపించి యేసయ్యా. నీ కృపతో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి, బలపరచండి నాయనా. నీ ఆశీర్వాదం, నీ దీవులతో మమ్మల్ని నింపునైనా. నీ వాక్యము ద్వారా నాయనా మీరు మాతో ఉండి మాతో మాట్లాడండి నాయనా. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా విమోచకుడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు ఉంటానేసయ్యా. బ్రతుకు నావా పగిలినా, కడలి పాలైనను, అలలు మొల్చి వేసినా, బ్రతుకు నావా పగిలినా, కడలి పాలైనను, అలలు మొల్చి వేసినా,
అయ్యా నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, అనాథగా మిగిలిన ఎడనాడినా ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ కొయిలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియో సాగిల సమానము. పడతాం. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. గ్లోరీ. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. యేసయ్యా నీకు స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఏ ఉదయకాల సమయములో నీ సన్నిధి మాకు దయచేసినందుకై స్తోత్రము నాయనా. యథార్థమైన మనసుతో, యథార్థమైన పరిపూర్ణమైన సన్నిధిలో నాయనా నిన్ను స్తుతించుట, నిన్ను ఘనపరచుట, నిన్ను మహిమపరచుట. యేసయ్యా మీరిచ్చిన శ్రేష్టకరమైన కృపను బట్టి రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం.
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆయన చూపు మనకు చాలు, ఆయన మాటే మనకు చాలు. ఆయన మనలను దర్శించి వాక్యము ద్వారా దర్శించబోతూ ఉన్నాడు, ఆరాధన ద్వారా దర్శించబోతూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనము ఏక స్వరముతో, ఏక కంఠముతో, ఏక మనసుతో, ఏక ఆత్మతో దేవునిలో ముందుకు సాగిపోవడానికి, ప్రభువు స్తుతించడానికి, గణపరచడానికి ఎంతో విలువైనటువంటి సమయాన్ని యేసయ్య ప్రభు మనకు దయచేశారు. నమ్మిన వారు రెండు చేతులు పైకెత్తి సంతోషముతో చప్పలు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచుదాం. యేసయ్యా నీకు స్తోత్రముదాయిన, 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 స్తోత్రముదాయిన. ఆరాధనకు యోగ్యుడా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి కావలసిన మాటలను ప్రభువు మనకందరికీ దయచేసి, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును, హృదయాన్ని దయచేసి ఈ ఆరాధన అంతా కూడా ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించి నడిపించలాగున సిలువరాజు గారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకి లెక్కలేని స్తుతులు ప్రభువా. ఇదిగో తండ్రి, గడిచిన కాలం అంతా నీ సజీవమైన రెక్కల చోటను భద్రపరిచి ప్రభువా, ఈ పునరుత్థాన దినంలో మనం ప్రవేశపెట్టి ప్రభువా, నిన్ను స్తుతించి ఆరాధించేందుకు సహాయం ఇచ్చావు, నీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా, ఈ అందరికీ భాగ్యం మాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం తండ్రి. మీ సన్నిధిలో మీ సజీవంగానైనా ఆయన స్వరం మరుగుపరిచినైనా నీ మెలనైన స్వరంతో మాతో మాట్లాడమడిగిచ్చినవని స్తోత్రం తండ్రి. అయ్యా, ప్రతి ఒక్క ఆత్మను దర్శించినైనా నీ ఆత్మ కార్యాలు జరిగించమడుగుతున్నాం ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. మీద ఆశలు ఇంకా అభిషేకించి ప్రభా, ఆత్మతో శక్తితో వాడుకొని ప్రభా, వారి ద్వారా గొప్ప సేవ జరిగించమని అడుగుతున్నామని స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభు, ఈ సంఘంలో అనేక అద్భుతాలు జరిగించండి అయినా, అనేక ఆశ్చర్య కార్యాలు జరిగించండి అన్ని స్తోత్రమే, నీకు వందనాలు తండ్రి. వారికి ఇచ్చిన కుమారులు కూడా నీ సేవలు వాడుకొని ప్రభా, వారి ద్వారా కూడా అనేక ఆత్మలు రక్షించబడేందుకు సహాయం దయచే ప్రభా, నీ కార్యాలు వారి పట్ల చేయమడుగుతున్నామని స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయం ప్రభు జరుగుతున్న ఆరాధన ఎంతో ఘనంగాను అద్భుతంగా జరిగించినైనా, రెండవ ఆరాధన కూడా ఎంతో ఘనంగా జరిగించమడుగుతున్నాం ప్రభు, స్తోత్రం అయ్యా. ఇంకా అనేక ఆత్మలు రక్షించి ప్రభా, నీ కార్యాలు జరిగించమడుగుతున్నాం ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. మీరే అన్ని విషయాల్లో తోడయండి, నడిపించి సహాయం దాయిచేయమని యేసయ్య అతి ఉన్నత నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.